evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఉంది కదా, మనం మన ఫోన్పేలో గూగుల్ పేలో అన్నిట్లో వాడుతూ ఉంటాం. అది మరి మళ్ళీ న్యూస్లో ఉంది. అది అసలు ఎందుకు న్యూస్లో ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు శ్రీలంక అండ్ మారిషియస్ లో మన యూపీఐని తీసుకురావడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అందువలనే ఈ యూపీఐ అనేది న్యూస్ లో ఉంది. ఓకే, నిన్న మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ నరేంద్ర మోడీ, అలాగే మారిషియస్ ప్రధానమంత్రి అయిన ప్రవింద్ కుమార్ జగన్నాథ్ గారు ఉన్నారు కదా, ఆయన మరియు శ్రీలంకన్ ప్రెసిడెంట్ అయిన రనిల్ విక్రమసింగే ఈ విర్చువల్ లాంచ్ ఆఫ్ రూపే కార్డ్స్ అండ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఇండియా అండ్ మారిషియస్, దీనికి వాళ్ళు అటెండ్ కావడం జరిగింది. సో బేసిక్ గా న్యూస్ ఏంటంటే, ఇండియా మారిషియస్ తోని యూపీఐ అండ్ రూపే కార్డ్ కనెక్టివిటీని మారిషియస్ తోని పెట్టుకుంటుంది. అలాగే మన ఇండియా శ్రీలంకతోని ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన కనెక్టివిటీని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ రెండు విషయాలకు సంబంధించిన ఇనాగ్రేషన్ సెరమనీ అనేది వర్చువల్ గా ఆన్లైన్ లో జరిగింది. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మారిషియస్ ప్రధానమంత్రి మరియు శ్రీలంకన్ ప్రెసిడెంట్ అటెండ్ కావడం జరిగింది. ఇది టాపిక్. సో దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల అసలు మనకు లాభం ఏంటి అనే ఒక క్వశ్చన్ మీకు రావచ్చు. ఏంటంటే, ఎవరైనా ఇండియన్ ట్రావెలర్ మారిషియస్ కి వెళ్తే, మారిషియస్ కి చాలా మంది వెళ్తూ ఉంటారు. మాల్దీవ్స్ కి వెళ్ళినట్టే ఈ మారిషియస్ కి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ మన వాళ్ళు మన యూపీఐని వాడి పేమెంట్స్ చేసేయచ్చు. ఓకే, we will be able to pay a merchant in Mauritius using UPI. అక్కడ ఏదైనా కిరాణా షాప్ అక్కడ కూడా ఉంటాయి అనుకోండి. కిరాణా షాప్ లోనో, హోటల్లోనో, బీచ్ల్లోనో ఏదైనా పేమెంట్ చేయాలనుకుంటే మన ఇండియాకి సంబంధించిన ఒక ట్రావెలర్ అక్కడ యూపీఐ వాడేసి, గూగుల్ పే, ఫోన్ పే ఇలా వాడేసి చేసేయచ్చు. అలాగే సిమిలర్ గా ఒక మారిషియస్ అతను ట్రావెలర్ అనుకోండి, వాళ్ళు ఇండియాకి కూడా వస్తూ ఉంటారు కదా, దే విల్ బి ఆల్సో ఏబుల్ టు డూ ద సేమ్ ఇన్ ఇండియా. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దేశానికి సంబంధించిన ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్ అనే ఒక యాప్ ఉంటుంది. దాంతో వాళ్ళు కూడా ఇక్కడ డైరెక్ట్ గా ఎక్కడ పడితే అక్కడ మన యూపీఐ స్కానింగ్ యాప్స్ ఉంటాయి కదా, వాటిని వాడుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మరి ఫర్దర్ గా యూపీఐ తోని రూపే కార్డ్ కి సంబంధించి, రూపే టెక్నాలజీకి సంబంధించిన ఒప్పందం కూడా మనం కుదుర్చుకోవడం జరిగింది కదా. మరి దాని వల్ల ఏం లాభం అంటే, అక్కడ మౌకస్ కార్డ్ స్కీమ్స్ అని ఉంటాయి మారిషియస్ లో. ఈ మౌకస్ కార్డ్ స్కీమ్ ఆఫ్ మారిషియస్ విల్ ఎనేబుల్ బ్యాంక్స్ ఇన్ మారిషియస్ టు ఇష్యూ రూపే కార్డ్స్ డొమెస్టికలీ. దీని కింద ఈ రూపే కార్డ్స్ అనేది మనకి ఎట్లయితే ఇండియాలో ఇస్తున్నారో, అక్కడ లోకల్స్ కి కూడా ఈ రూపే కార్డ్స్ అనేది ఇష్యూ కావడం జరుగుతుంది. మరి అలాంటి కార్డ్స్ అటు మారిషియస్ లోని ఏటీఎంస్ లో, లేకపోతే పిఓఎస్ టెర్మినల్స్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్ ఇస్తే ఇట్లా గోకిస్తాడు, దాన్ని పిఓఎస్ టెర్మినల్స్ అంటూ ఉంటారు. దాన్ని అటు మారిషియస్ లో లోకలీ వాళ్ళు వాడుకోవచ్చు. అలాగే అదే రూపే కార్డ్స్ పట్టుకొని వచ్చి ఇక్కడ ఇండియాలో కూడా వాడచ్చు. మరి ఆల్రెడీ రూపే కార్డ్ టెక్నాలజీని మనం ఏ దేశంతో పంచుకుంటున్నాం, ఇంతకు ముందే వేరే దేశాల్లో లాంచ్ అయింది కదా. ఎక్కడ, ముఖ్యంగా భూటాన్ లో దీని వాడకం చాలా ఎక్కువగా ఉంది. మన ఇండియన్ ట్రావెలర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, భూటాన్ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు కానీ, పెద్ద అమౌంట్ లో వాడాలనుకున్నప్పుడు ఈ రూపే కార్డ్స్ అనేటివి వాడుతూ ఉంటారు ట్రాన్సాక్షన్స్ కి. మరి ఇప్పుడు ఇదే సేమ్ రూపే కార్డ్ ని మనం మారిషియస్ లో కూడా ఈ టెక్నాలజీని షేర్ చేసుకుందాం. విత్ దిస్, మారిషియస్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ అవుట్ సైడ్ ఏషియా టు ఇష్యూ కార్డ్స్ యూజింగ్ రూపే టెక్నాలజీ వాడి వాళ్ళ దేశస్తులకు రూపే కార్డ్ని ఇస్తున్న మొట్టమొదటి ఏషియాయేతర దేశం, అంటే నాన్ ఏషియన్ కంట్రీగా మారిషియస్ నిలవడం జరిగింది. నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్ విత్ శ్రీలంక. మనం శ్రీలంకతో ఏమైనా ఒప్పందం కుదుర్చుకున్నాం, ఓన్లీ క్యూఆర్ బేస్డ్ పేమెంట్స్, యూపీఐ, అవునా కదా. మరి దిస్ డిజిటల్ పేమెంట్స్ కనెక్టివిటీ విత్ శ్రీలంక విల్ ఎనేబుల్ ఇండియన్ ట్రావెలర్స్ టు మేక్ దిస్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ టు ఎనీ మర్చెంట్స్. అక్కడ మనం బీచ్కి వెళ్తాం, హోటల్కి వెళ్తాం, ఎయిర్పోర్ట్ లో, లాంజ్ లో, ఎక్కడైనా
వాడుకునే సదుపాయం ఈ యూపీఐ యాప్స్ ద్వారా మన ఇండియన్ ట్రావెలర్స్ కి కల్పించడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఎవరు డెవలప్ చేశారు, యూపీఐని ఎవరు డెవలప్ చేశారో ఈ యూపీఐ కనెక్టివిటీని వేరే దేశాల్లో ఇవ్వడం కూడా వాళ్ళే డెవలప్ చేస్తున్నారు కదా. లాస్ట్ టైం మనం ఫ్రాన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను, ఎన్పిసిఐ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్మీ ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేసిందని, అవునా కదా. ఎస్, మరి ఇప్పుడు శ్రీలంక మౌరిషియస్ లో కూడా దిస్ ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్, దిస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ఎన్పిసిఐస్ ఇంటర్నేషనల్ పేమెంట్ ఇంటర్నేషనల్ ఆర్మ్ ఉంది కదా, దట్ ఈస్ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ వాళ్ళు అక్కడ లోకల్ బ్యాంక్స్ అండ్ లోకల్ సిస్టమ్ ఉంటుంది కదా మౌరిషియస్ లోను శ్రీలంకతోను, వాళ్ళతో కలిపి ఎన్పిసిఐకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్మ్ ఈ పనిని ఇండియా గవర్నమెంట్ కోసం చేసి పెట్టడం జరిగింది. మరి అసలు ఎన్పిసిఐ, ఫస్ట్ మనం ఎన్పిసిఐ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా, మరి ఇప్పుడు ఇదంతా న్యూస్ లో ఉన్నప్పుడు. ఎస్, నౌ కమింగ్ ఆన్ టు ద పాయింట్. యా, ఈ ఎన్పిసిఐ ఎవరి సపోర్ట్ తో ఇదంతా చేస్తుంది, దీనికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఎవరు ఉంటారు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు, బేసికలీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్. ఇందులో ఒక 10 బ్యాంకులు ఉంటాయి మేజర్ గా, వాళ్ళతో కలిపి ఇది చేస్తూ ఉంటుంది ఎన్పిసిఐ. మనం ఇంకా డీటెయిల్గా ఎన్పిసిఐ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ కొలాబరేషన్స్ వల్ల మనకు ఏమేం లాభాలు ఉన్నాయి. ద కొలాబరేషన్స్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ పేమెంట్ కనెక్టివిటీ విత్ మౌరిషియస్ అండ్ శ్రీలంక త్రూ యూపీఐ and RuPay will deepen financial integration between both the countries and strengthen the relations. మనకు శ్రీలంకతోను మౌరిషియస్ తోను హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి, కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి, ఎకనామికల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఇలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ ప్రోగ్రామ్స్ అనేటివి హెల్ప్ అవుతా ఉంటాయి. మరి ఎన్పిసిఐని మొట్టమొదటిసారిగా ఎప్పుడు తీసుకొచ్చారు, 2016 లో తీసుకురావడం జరిగింది. 2016 లో ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ గారు ఉన్నప్పుడు దీన్ని మొట్టమొదటిసారిగా పైలట్ బేసిస్ గా ప్రవేశపెట్టడం జరిగింది. పైలట్ బేసిస్ అంటే ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో దాన్ని టెస్ట్ చేసి చూస్తారు, ఇది సక్సెస్ అవుతుందా లేదని. దాన్ని పైలట్ స్కీమ్ అంటారు. ఆయన ఉన్నప్పుడే తీసుకొచ్చారు. ఈ యూపీఐ కాన్సెప్ట్ 2014 కన్నా ముందు నుంచి దీనికి సంబంధించిన బ్యాక్ ఎండ్ వర్క్ నడుస్తుంది. బట్ 2016 లోనే మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకురావడం జరిగింది. బేసికలీ దిస్ యూపీఐ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మిస్టర్ రఘురామ్ రాజన్, హూ ఇస్ హీ ఎక్స్ ఆర్బీఐ గవర్నర్. ఓకే, రైట్. ఇదండి ఈ యూపీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే శ్రీలంకలో మౌరిషియస్ లో మన యూపీఐని రూపే కార్డ్ ని తీసుకొస్తున్నారు కదా, దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మరి ఇంకా మొన్న యూరప్ లో ఒక దేశంలో ప్రవేశపెట్టారు, ఎక్కడది, ఫ్రాన్స్ లోని ఐఫిల్ టవర్ దగ్గర దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం యూరప్ లో. అంతకన్నా ముందే యుఎస్ లో, సింగపూర్ లో ఇలాంటి దేశాలు ఆల్రెడీ వాడుతున్నారు. బట్ యూరప్ లో మొట్టమొదటిసారిగా దాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ యూపీఐ మీద ఖచ్చితంగా రాబోయే ఏపీఎస్సి గ్రూప్ 2 లో మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ లో యూపీఐ మీద 100% క్వశ్చన్ ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ లో అడగచ్చు, లేకపోతే మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగచ్చు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బాక్సింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ న్యూస్ లో ఉంది. సో ప్రపంచ స్పోర్ట్స్ లోనే ఒక పురాతనమైన టోర్నమెంట్ ఉందండి. లాస్ట్ 75 years గా ప్రతి ఇయర్ దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ ఇయర్ 75th ఎడిషన్ ఇది. అదే స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్. స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్. దిస్ ఈస్ బిన్ హెల్డ్ ఎట్ సోఫియా ఈజ్ ఏ సిటీ ఇన్ బల్గేరియా. ఇది యూరప్ కి సంబంధించిన అత్యంత పురాతనమైన స్పోర్ట్స్ టోర్నమెంట్ అండి. ఇది అత్యంత పురాతనమైన స్పోర్ట్స్ టోర్నమెంట్. మరి ఇందులో భాగంగా మన భారత బాక్సర్లు 8 మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. అందులో 6 ఫైనల్కి వెళ్ళారు. బట్ 2 మాత్రమే ఫైనల్లో గెలిచి 2 గోల్డ్ మెడల్స్, 4 ఓడిపోయిన వాళ్ళు 4 సిల్వర్ మెడల్స్, అండ్ ఇంకో 2 థర్డ్ ప్లేస్ లో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. సో టోటల్ టోర్నమెంట్ లో మనం 8 మెడల్స్ గెలుచుకున్నాము. మరి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరో చూద్దామా. ఎస్, 51 kgs కేటగిరీలో అమిత్ పంగల్. ఈయన ఇంతకు ముందు కూడా ఈ స్ట్రాంజా టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. ఈయనే అండి అమిత్ పంగల్. అండ్ దిస్ టైం కూడా ఈయన 51 kg కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. ఈయన ఎవరిని ఓడిపేసి గెలిచాడని చెప్పి పెద్దగా ఏమి అడగరు బాక్సింగ్ కి సంబంధించి.
అంత డీప్ గా వెళ్ళరు. బట్ గెలిచిన వాళ్ళు ఈయన బాక్సర్ అమిత్ పంగల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్ లో వస్తున్నాయి కదా. ఎస్, సో ఇవి తెలుసుకోవాలి. అమిత్ పంగల్, అలాగే సచిన్ అంటే మన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కాదు, ఆయన రిటైర్ అయిపోయాడు. హియర్ వన్ మోర్ 57 kg కేటగిరీలో సచిన్ కూడా గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. అలాగే మన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, నిజామాబాద్ కదా ఈమెది. ఎస్, నిఖత్ జరీన్ ఈ టోర్నమెంట్ ఇంతకు ముందు 3 సార్లు గెలిచిందండి. ఆయన రీసెంట్ గా తను 2022-2023 వరల్డ్ ఛాంపియన్ కూడా. బట్ ఆమె ఈసారి ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఫైనల్లో ఓడిపోయి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుందామే. ఈమె మాత్రం ఎవరి చేతిలో ఓడిపోయింది అనేది కూడా తెలంగాణ వాళ్ళకు ఇంపార్టెంట్. ఎందుకు? తను తెలంగాణకు సంబంధించిన ఆమె కదా. సో ఆటోమేటికలీ తెలంగాణ ఎగ్జామ్స్ లో ఈమె గురించి ఆల్రెడీ మొన్న Group 1 లో ఈమె గురించి ఒక క్వశ్చన్ కూడా వచ్చింది కదా. వచ్చిందా లేదా? Group 1 ఫస్ట్ టైం పెట్టినప్పుడు తెలంగాణ వాళ్ళకు ఈమె మీద క్వశ్చన్ వచ్చింది. సో మరి ఈమె ఎవరి మీద ఓడిపోయింది? ఉజ్బెకిస్తాన్ చెందిన సబీనా బోబోకులోవా చేతిలో ఈమె ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం, రైట్. మరి మరో బాక్సర్ అయిన అరుంధతి చౌదరి ఇన్ 66 kg కేటగిరీ. అమిత్ పంగల్ ఏమో 51 kg, సచిన్ ఏమో 57 kg, నిఖిత్ జరీన్ ఏమో 50 kg అండ్ అరుంధతి చౌదరి 66 kgలో ఆమె కూడా ఫైనల్స్ లో ఓడిపోవడం జరిగింది. అలాగే బారుణ్ సింగ్ 48 kg, రజత్ 67 kgలో కూడా సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నారు. అండ్ ఇంకా ఇద్దరు ప్లేయర్స్ బ్రాంజ్ గెలిచారని చెప్పారు కదా. వన్ ఈజ్ ఆకాష్ అండ్ ద అదర్ ఈస్ నవీన్. వీళ్ళందరూ ఏ కేజీలో ఏ కేటగిరీలో గెలిచారనేది ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ గెలిచిన 8 మందిలో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. జస్ట్ వాళ్ళు బాక్సర్స్ అని తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎవరైనా ఒక స్పోర్ట్స్ ప్లేయర్ పేరు ఇచ్చి హీఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పి ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. ఓకే, కానీ మన నిఖత్ జరీన్ కి సంబంధించి మాత్రం ఇటు తెలంగాణ వాళ్ళు అటు ఏపీ వాళ్ళు ఇద్దరికి ఆమె ఏ కేజీ కేటగిరీలో పోటీ పడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. 50 kg కేటగిరీలో పోటీ పడుతూ ఉంటుంది. ఆమె సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇంతకు ముందు ఆమె 2022-23లో ఈ స్టాంజా బాక్సింగ్ టోర్నమెంట్ గెలిచింది. అలాగే వరల్డ్ ఛాంపియన్ కూడా ఆమె ఆ 2 years వరల్డ్ ఛాంపియన్ గా కూడా నిలవడం జరిగింది. ఓకే, అది కూడా 50 kg కేటగిరీలోనే. మనము లాస్ట్ ఒలింపిక్స్ టోర్నమెంట్ అప్పుడు ఈమె విషయంలోనే కదా గొడవ జరిగింది. మేరీ కామ్ కి మరియు నిఖత్ జరీన్ కి ట్రయల్స్ కి రావాలని చెప్పి పెద్ద ఇష్యూ నడిచింది కదా. ఎస్, అది కూడా అలా కూడా నిఖత్ జరీన్ ఫేమ్ కి రావడం జరిగింది. ఓకే, అండ్ ఇంకోటి ఈ బాక్సర్స్ ని జనరల్ గా బాక్సర్స్ అంటే మేము కొన్ని పేపర్స్ లో చదివేటప్పుడు ఇంగ్లీష్ పేపర్స్ లో మెయిన్ గా బాక్సర్ అనే పదం దగ్గర పగ్లిస్ట్ అని ఇస్తూ ఉంటాడండి. పగ్లిస్ట్. సో బాక్సర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ పగ్లిస్ట్. అలాగే టీటీ ప్లేయర్స్ ఉంటారు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్. వాళ్ళని ఏమంటారు మరి? వాళ్ళని ప్యాడ్లర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. దే ఆర్ కాల్డ్ ప్యాడ్లర్స్. ఇది అంటే సినోనిమ్స్ అండి. ఇవి సినోనిమ్స్. బాక్సర్ అన్న పగ్లిస్ట్ అన్న ఒకటే, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అన్న ప్యాడ్లర్ అన్న ఒకటే. ఓకే, సో ఈ డిఫరెన్స్ మనకు తెలిసి ఉండాలి. సో ఈ సినోనిమ్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ చెన్నై ఓపెన్ టెన్నిస్. ఇండియాలో జరిగే ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్ టెన్నిస్, దానికి సంబంధించిన న్యూస్ లో ఉంది. మరి ఇది ఏటీపీ టోర్నమెంట్ ఇది డైరెక్ట్ మెయినా కాదు, ఇది ఛాలెంజర్ స్టోరీ. ఇది ఛాలెంజర్స్ టోర్నమెంట్. అంటే దీని క్లాసిఫికేషన్ ఎట్లా ఉంటుందంటే టెన్నిస్ కి సంబంధించినంత వరకు గ్రాండ్ స్లమ్స్ మెయిన్ టోర్నమెంట్స్, దాని తర్వాత ఏటీపీ వాళ్ళు నిర్వహించే మాస్టర్స్ టోర్నమెంట్స్ సెకండ్ లెవెల్, దాని తర్వాత ఏటీపీ వాళ్ళే నిర్వహించే ఛాలెంజర్స్ టోర్నమెంట్ అనేది థర్డ్ లెవెల్. అలా మన ఇండియాలో ఏటీపీ మాస్టర్స్ టోర్నమెంట్ అనేది ఏది జరగదండి. బట్ ముఖ్యంగా ఇలాంటివన్నీ యూరోపియన్ కంట్రీస్ లో, యుఎస్, నార్త్ అమెరికాలో మాత్రమే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఏషియాలో కూడా చాలా తక్కువ, అందులో ఇండియాలో మాత్రం లేనే లేవు అసలు. సో చెన్నై ఓపెన్ టోర్నమెంట్ మన ఇండియన్ ప్లేయర్ గెలిచాడు కదా ఈసారి. గెలిచింది ఎవరు? సుమిత్ నగాల్. He has won the tournament by defeating whom? Sumit Nagal, highest ranked Indian tennis player in men's singles category. Men's singles లో ఇండియా తరపున highest ranked player in Sumit Nagal. He has defeated Luca Nardi of Italy. ఈయన ఈ ఛాలెంజర్స్ టోర్నమెంట్ గెలవడంతో టాప్ 100 లోకి ఫస్ట్ టైం వెళ్తున్నాడు. ఇప్పటి వరకు టాప్ 100 లో లేడినా ఈయన కన్నా మంచి ర్యాంకింగ్ లో ఉన్న లూకా నార్డీని ఓడిపేసి ఈయన ఫైనల్లో
గెలవడం జరిగింది, ఫైనల్లో గెలవడం జరిగింది. ఈ పేరు సుమత్ నగాల్ ఇంపార్టెంట్. అలాగే ఎవరిని ఓడిపేశాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఫైనల్ మ్యాచ్ లో 6-1 6-4 తేడాతోని లూకా నార్డీని ఓడిపోయడం జరిగింది. మరి ఇందులో డబుల్స్ కూడా జరిగింది కదా. మరి డబుల్స్ లో ఎవరు గెలిచారు? డబుల్స్ లో మన ఇండియన్ ప్లేయర్ సాకేత్ మైనేని. ఈయన ఇంపార్టెంట్ అండి. ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అలాగే రామ్ కుమార్ రామ్నాథన్ వీళ్ళిద్దరూ ఇంకొక ఇండియన్ టీమ్ నే ఓడిపేసి గెలవడం జరిగింది. బట్ ఈ సాకేత్ మైనేని అనేది ఇంపార్టెంట్. అలాగే రామ్ కుమార్ రామ్నాథన్ ఈయన కూడా ఇండియాకు సింగిల్స్ లో ఆడుతూ ఉంటాడు. సో ఈ పేర్లు కూడా ఇంపార్టెంట్ కాబట్టి డబుల్స్ లో సాకేత్ మైనేని గెలిచాడు కాబట్టి విత్ హిస్ పార్ట్నర్ రామ్ కుమార్ రామ్నాథన్. ఇది ఏపీఎస్సి వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈసారి టెన్నిస్ కి సంబంధించి ఒకటేసారి టోర్నమెంట్స్ జరిగాయండి మన ఇండియాలో. ఒకటేమో ఛాలెంజర్స్ ట్రోఫీ మెన్స్ కి సంబంధించింది చెన్నై ఓపెన్, ఇంకొకటేమో WTA టోర్నమెంట్ దట్ ఈస్ హెల్డ్ ఇన్ ముంబై. మరి ఇందులో కూడా ఉమెన్స్ లో కూడా అంతే, గ్రాండ్ స్లమ్స్ తర్వాత WTA టోర్నమెంట్స్, దాని తర్వాత ఛాలెంజర్స్. మరి WTA టోర్నమెంట్ ఇండియాలో జరిగినప్పుడు ఇది ఇండియాలో జరిగే ఏకైక టోర్నమెంట్ అండి. LNT వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ముంబైలో. సో మరి ఇది ఇంపార్టెంటా కదా మనకు? ఎస్. దీని ఫస్ట్ ఎడిషన్ 2017 లో జరిగింది. దాని తర్వాత 2018 లో కూడా నిర్వహించారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ జరగలేదు. ఇది థర్డ్ టైం జరగడం అంతే ముంబై ఓపెన్. మరి దీంట్లో ఎవరు గెలిచారు? ఇండియన్ ప్లేయర్స్ ఎవరైనా గెలిచారా? లేదు, ఇండియన్ ప్లేయర్స్ ఎవరు గెలవలేదు. తను 21 year old దర్జా సెమెనిస్టాజా. ఓకే, దర్జా సెమెనిస్టాజా. సో మరి ఈమె గెలవడం జరిగింది. షీఈస్ ఫ్రమ్ లాత్వియా కంట్రీకి చెందిన దర్జా సెమెనిస్టాజా గెలవడం జరిగింది బై డిఫీటింగ్ స్టామ్ హంటర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఎవరిని ఓడిపేసి గెలిచింది? స్టామ్ హంటర్. తను ఓడిపేసి ఈమె గెలవడం జరిగింది. సో ఈమె పేరు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇండియాలో జరిగే ఏకైక WTA టోర్నమెంట్ ఇది. మీకు తెలుసు టెన్నిస్ మీద క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారో. స్పోర్ట్స్ మీద వచ్చినప్పుడు 50 to 60% ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ టెన్నిస్ మీద వస్తాయి కదా ఇండివిజువల్ స్పోర్ట్స్ అడిగినప్పుడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి డబుల్స్ ఎవరు గెలిచారు? డబుల్స్ కూడా జరిగింది. డాలియా జకోపోవిక్ అండ్ సబ్రీనా శాంటామారియా వీళ్ళు ఇద్దరు డబుల్స్ లో గెలవడం జరిగింది. ఈ పేర్లు జస్ట్ చూస్తే గుర్తుపట్టేటట్టు తెలిస్తే సరిపోతుందండి. ఓకే, ఇది చూస్తే మనకు గుర్తుపట్టేటట్టు ఉంటే చాలు. ఓకే, అంతకు మించి డీప్ గా అవసరం లేదు. మరి రన్నర్ అప్ గా వీళ్ళు ఎవరిని ఓడిపేసి గెలిచారంటే, రన్నర్ అప్ గా మన ఇండియన్ ప్లేయర్ ఉన్న ప్రార్థనా తోంబ్రే అండ్ తన పేరు ఆరియానా హెర్టోనో. యాజ్ ఇండియన్ ప్లేయర్ ఇస్ ఇన్ ద ఫైనల్స్. సో ఆమె పేరు కూడా మనకు అవసరమే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. సో ఓకే, మరి గెలిచింది ఎవరు? సింగిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దర్జా సెమెన్స్టాజా. మరి డబుల్స్ లో ఎవరు గెలిచారు? దలీలా జకుపోవిక్ అండ్ సబ్రీనా శాంటామారియా వీళ్ళిద్దరూ కలిపి డబుల్స్ లో గెలవడం జరిగింది. మరి డబుల్ ఫైనల్స్ లో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎవరు? ప్రార్థనా తోంబ్రే. ఓకే, ఎస్. ఈమె ఒలింపిక్స్ లో కూడా ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. లాస్ట్ టైం సానియా మిర్జాతోని ఈమె ఆడింది. ఓకే, డబుల్స్ లో, ఉమెన్ డబుల్స్ లో. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సార్తి పోర్టల్ ని మన యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ అయిన అర్జున్ ముండా గారు నిన్న లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూసే ఇక్కడ ఉంది. దానికి సంబంధించి అసలు ఈ సార్తి పోర్టల్ దేనికోసం తీసుకొచ్చారు, అండ్ ఈయన ఇంకా కృషి రక్షక్ హెల్ప్ లైన్ ని కూడా లాంచ్ చేశారు. అసలు ఇది ఎక్కడ లాంచ్ చేశారు, అసలు ఈ సార్తి పోర్టల్ దేనికోసం ఉంది, మరి యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ అర్జున్ ముండా, ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద టాపిక్, యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ మిస్టర్ అర్జున్ ముండా హ్యాస్ లాంచ్డ్ సార్తి పోర్టల్. మరి సార్తి పోర్టల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సార్తి పోర్టల్ కి ఫుల్ ఫామ్ ఉంటుంది కదా, సార్తినేనా? కాదు, ఎస్, దానికి ఒక ఫుల్ ఫామ్ ఉంది. సార్తి అంటే శాండ్ బాక్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ సెక్యూరిటీ టెక్నాలజీ అండ్ ఇన్సూరెన్స్ అండ్
ఇన్సూరెన్స్ పోర్టల్. దీని ఫుల్ ఫామ్ ఇది అడగచ్చు ఎగ్జామ్ లో. సారథి పోర్టల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కోసము అందరూ గుర్తుపెట్టుకుంటారు, బట్ దాని ఫుల్ ఫామ్ లాంటి విషయాల మీద కూడా ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు కదా. yes, so you have to remember సారథి అంటే శాండ్ బాక్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ సెక్యూరిటీ టెక్నాలజీ అండ్ ఇన్సూరెన్స్ పోర్టల్. మరి ఎందుకోసం ఇది? దిస్ పోర్టల్ విల్ బి ఆఫరింగ్ ఏ రేంజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. మరి ఆయన దీంతో పాటు కృషి రక్షక్ పోర్టల్ అండ్ దానికి సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్, దీని హెల్ప్ లైన్ నంబర్ ఎంత? 14447. దీన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ హెల్ప్ లైన్ నంబర్ ఎందుకు ఇచ్చాడంటే భారతదేశంలో ఉన్న ఫార్మర్స్ ఏవైనా కంప్లైంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలనుకుంటే దీని ద్వారా ఇవ్వచ్చు అని చెప్పి ఆయన దీన్ని ఈ హెల్ప్ లైన్ నంబర్ ని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ సారథి పోర్టల్ కి ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే రెస్పాన్సిబుల్? దీనికి ఎవరు హెల్ప్ చేయలేదా అంటే నో, ఇట్ వాజ్ లాంచ్డ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ కొలాబరేషన్ విత్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండియా. యుఎన్డిపి ఇండియా వాళ్ళు ఉన్నారు కదా, యుఎన్డిపి ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కలిపి దీన్ని తీసుకురావడం జరిగింది. యుఎన్డిపి ఇండియా అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఇండియన్ బ్రాంచ్, ఇండియన్ ఆర్మ్. ఓకే రైట్. మరి సారథి పోర్టల్ గురించి మాట్లాడుకోవాలంటే బేసికలీ ఇది ఇన్సూరెన్స్ ని డిజిటల్ ఫార్మాట్ లో అందజేస్తూ ఉంటుంది రైతులకు. ఏం లేదు, ఆన్లైన్ ఓపెన్ చేయడం, సారథి పోర్టల్ అని కొట్టడం, అందులో లోపలికి వెళ్ళడం, అక్కడ లోపల్లో ఒక సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులో చూపిస్తుంది వ్యూ, పర్చేస్, అవైల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. ఇలా అందులో నమోదు చేసుకోవడం, ఏమన్నా ఉంటే కట్టేసేయడం, అంతే. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కొన్ని ప్రీమియమ్స్ కొన్ని కట్టాల్సి ఉంటుంది చాలా తక్కువగా, బట్ దాన్ని ఇలా ఆన్లైన్ లో కట్టుకోవడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సారథికి ఒక యాప్ కూడా ఉందండి, ఏడ్ అంటారు దాన్ని, ఏడ్ యాప్. ఆండ్రాయిడ్ వర్షన్ ఉంది దీనికి. ఓకే, మరి ఇప్పటికైతే ఇంకా మెయింటెనెన్స్ లోనే ఉంది పోర్టల్ అని చూపిస్తుంది గూగుల్, బట్ రేపు పొద్దున దీన్ని లాంచ్ చేయొచ్చు. మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక, మరి దాని గురించి కూడా 1-2 పాయింట్లు. ఓకే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇస్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మరి ఇప్పుడు లాంచ్ చేశారు 2016 లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? ఐసీజేకు కొత్తగా ప్రెసిడెంట్ వచ్చాడు. ఇంతకు ముందు వేరే ఆయన ఉండే, ఇప్పుడు కొత్తగా లెబనాన్ దేశానికి చెందిన నవాఫ్ సలాం has been elected as the new president of International Court of Justice. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏంది? మన ఇండియాకు ఎట్లా సుప్రీం కోర్ట్ ఎట్లనో ప్రపంచానికి యుఎన్ ని ఒప్పుకునే కంట్రీస్ అన్నిటికీ యునైటెడ్ నేషన్స్ సంబంధించిన జ్యుడిషియల్ ఆర్గన్. సో ప్రపంచ కోర్ట్ అనుకోవచ్చు. ఓకే, ప్రపంచ కోర్ట్ అని అనుకోవచ్చు. మరి దీనికి 3 years పాటు ప్రెసిడెంట్ గా ఉండడానికి ఈ లెబనాన్ దేశానికి చెందిన నవాఫ్ సలాం అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, మరి ఇంతకు ముందు ఎవరుండే గైస్? ఇంతకు ముందు యుఎస్ఏకి చెందిన జోవాన్ ఈ డొన్గో ఉండేవారు. మరి ఆయన 2021 నుంచి 2024 వరకు ఉన్నారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఈయన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రెసిడెంట్ గా. మరి దీనికి వైస్ ప్రెసిడెంట్ కూడా ఉంటాడు, జస్టిస్ జూలియా సెబుటుండే ఫ్రమ్ ఉగాండా. షీ ఈస్ ఫ్రమ్ ఉగాండా, హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్. ఆమె కూడా 3 years పాటు వైస్ ప్రెసిడెంట్ గా ఉంటుంది. మరి మన ఇండియా నుంచి ఎవరైనా ఉన్నారా? ఎస్, ఇండియా నుంచి ఒక ఆయన ఆల్రెడీ మన ఇండియన్ ఒక ఆయన జడ్జిగా ఉన్నాడండి. ఆయన పేరేంటి? ఆయన పేరు జస్టిస్ దల్వీర్ బండారి. దీని గురించి మనం ఆల్రెడీ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం ఒకసారి ఇంతకు ముందు. ఆయన ఎలెక్ట్ అయినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎస్ రైట్, హీ హాస్ బీన్ రీఎలెక్టెడ్ ట్వైస్. ఇప్పటికే ఆయన రీఎలెక్టెడ్ అయ్యండి. మరి మొత్తంగా అసలు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఎంతమంది జడ్జిలు ఉంటారు?
15 మంది, 14 మెంబర్ జడ్జెస్ ప్లస్ ఒక ప్రెసిడెంట్ మెయిన్ జడ్జ్. ఓకే, మొత్తంగా 15 మంది ఉంటారు. ఓకే, ఎస్ రైట్. మరి ఐసీజే దీని హెడ్ క్వార్టర్ అంటే సీట్ అనుకోవచ్చు. మనం ఇప్పుడు సుప్రీంకోర్టుని హెడ్ క్వార్టర్ అన్నాం కదా. సుప్రీంకోర్టు యొక్క మెయిన్ సీట్ ఆర్ మెయిన్ బెంచ్ ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉన్నట్టు. ఓకే, మన సుప్రీంకోర్టుకి ఒకటే ఉంది అనుకోండి. బట్ ఐసీజే యొక్క సీట్ అనేది హాగ్ ఎక్కడ ఉంటుంది? నెదర్లాండ్స్ లోని ది హాగ్ అనే పట్టణంలో ఉంటుంది. నెదర్లాండ్స్ లోని హాగ్ పట్టణ కేంద్రంగా ఈ ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది పనిచేయడం జరుగుతుంది. బేసిక్ గా దిస్ ఐసీజే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945. 1945 లో ఎస్టాబ్లిష్ చేయగా 1946 నుంచి ఇది దాని ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకే రైట్. ఐసీజీలో 15 మంది జడ్జిలు ఉన్నారు అండ్ దే విల్ బి ఎలెక్టెడ్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 9 years. ఒక ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మాత్రము 3 years పాటే ఉంటారు. బట్ మిగిలిన వాళ్ళు 9 years ఉంటారు. ఇందులోకి వెళ్ళే ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి. బయటకు వెళ్ళి ఎక్కడి నుంచో తీసుకొచ్చి డైరెక్ట్ ప్రెసిడెంట్ ఏం చెయ్యరు. అండ్ మన దల్వీర్ భండారీ గారు ఉన్నారు కదా, హీఈస్ వన్ అమౌంగ్ ద 15 జడ్జెస్ ఆఫ్ ఐసీజే. ఈయన 2018 లో రీఎలెక్ట్ అయ్యాడు. ఓకే, అండ్ ఈయనకు 2014 లోనే ఈయనకు పద్మభూషణ్ అవార్డు సత్కరించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఈయనకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి దేని కింద ఇచ్చారు? ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నజూల్ ల్యాండ్. న్యూస్ లో ఉంది. నజూల్ ల్యాండ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా. ఓకే, మరి అసలు ఇవి ఎందుకు న్యూస్ లో ఉంది? నజూల్ ల్యాండ్ అనేది రీసెంట్ గా మనం న్యూస్ పేపర్స్ లో చూసాం కదా. ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ డిస్ట్రిక్ట్స్ లో వైలెన్స్ జరిగింది. ఎందుకు జరిగింది? అక్కడ ఉన్న గవర్నమెంట్ కోర్టు ఉత్తర్వుల ద్వారా డెమోలిషన్ డ్రైవ్ ని చేపట్టడం జరిగింది. కూల్చివేతకు పూనుకుంది. ఇల్లీగల్ గా మాస్క్ అండ్ మదర్సాని కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి, నజూల్ ల్యాండ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి దాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడానికి గవర్నమెంట్ ప్రయత్నించినప్పుడు, దో ఇట్ వాజ్ విత్ ద కోర్ట్ ఆర్డర్స్, అక్కడ వైలెన్స్ అనేది జరిగింది. సో అందువల్లనే ఈ నజూల్ ల్యాండ్స్ అనేవి న్యూస్ లోకి వచ్చింది. సో ఇది ఏ స్టేట్ లో ఉంది? ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉంది. ఓకే, మరి నజూల్ ల్యాండ్ అంటే కూడా మనం తెలుసుకుందామా? ఎస్. మరి ఇవి ఎవర్ ల్యాండ్స్? బేసికలీ నజూల్ ల్యాండ్స్ అనేవి గవర్నమెంట్ ల్యాండ్సే, బట్ దీన్ని డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ ఏం అడ్మినిస్టర్డ్ చేయదు. డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండవు, గవర్నమెంట్ ల్యాండ్సే. బట్ దీనికి జనరల్ గా ఇలాంటి ల్యాండ్స్ ని లీజుకి ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు 15 to 99 years ఈ మధ్యలో ఈ టైంకి ఎవరికైనా లీజుకి ఇస్తూ ఉంటారు. ఓకే, ఫర్ అ ఫిక్స్డ్ పీరియడ్ లీజుకి ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఈ లీజ్ అయిపోతే వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో రిటర్న్ అప్లికేషన్ చేసుకుంటారు గవర్నమెంట్కి. అయితే గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే లేదు మేము ఇయ్యము అని చెప్పేసి వాళ్ళ దగ్గరే ఉంచేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇండియాలోని మేజర్ సిటీస్లో ఈ నజూల్ ల్యాండ్స్ అనేటివి ఉన్నాయి. అండ్ దే హ్యావ్ బీన్ అలోకేటెడ్ ఫర్ డిఫరెంట్ ఎంటిటీస్ ఫర్ వేరియస్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఆల్రెడీ చేయడం జరిగింది. మరి ఆ నజూల్ ల్యాండ్స్ అనే సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ బ్రిటిషర్లు డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్, అప్పటి రాజ్యాలు ఉన్న టైంలో వాళ్ళు ఎవరైతే ఈ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడారో వాళ్ళ ల్యాండ్స్ని వాళ్ళని ఓడిపేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునే వాళ్ళు. ఓకే, బట్ ఎప్పుడైతే మన బ్రిటిషర్స్ వెళ్ళిపోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చిందో అప్పుడు ఈ ల్యాండ్స్ మిగిలిపోయాయి కదా, బ్రిటిష్ వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. బట్ అవి మా ల్యాండ్సే అని చెప్పి అప్పుడున్న కింగ్స్ లేకపోతే రాయల్ పీపుల్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూపించి ఓనర్షిప్ తీసుకోలేకపోయారు. అలాంటి ల్యాండ్స్ని ఎక్కడెక్కడ స్టేట్ గవర్నమెంట్స్ నజూల్ ల్యాండ్స్గా మార్క్ చేసి పెట్టుకున్నాయి. వాళ్ళ ఆధీనంలోనే పెట్టుకున్నాయి. మరి ఈ ల్యాండ్స్ని గవర్నమెంట్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాయి. కొన్ని పబ్లిక్ పర్పసెస్, స్కూల్స్ కడతాయి, హాస్పిటల్స్ కడతాయి, లేకపోతే గ్రామ పంచాయత్ బిల్డింగ్స్కి ఇస్తూ ఉంటారు. ఇది స్టేట్ గవర్నమెంట్ ఎవరికి ఇవ్వాలనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇష్టం. ఓకే రైట్. మరి దీనికి వక్స్ ల్యాండ్కి తేడా ఉందంటే ఎస్, వక్స్ ల్యాండ్కి దీనికి తేడా ఉంది. ఎందుకంటే నజూల్ ల్యాండ్స్ బిలాంగ్ టు ద స్టేట్, బట్ వక్ఫ్ ల్యాండ్స్ అనేది దీస్ ఆర్ ప్రాపర్టీస్ పర్మనెంట్లీ డెడికేటెడ్ ఫర్ రిలీజియస్ చారిటబుల్ పర్పసెస్ కి యాజ్ పర్ ముస్లిం లా కింద ఈ వక్స్ ల్యాండ్ ని ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా వక్స్ బోర్డ్ అథారిటీ కింద పనిచేస్తా ఉంటాయి. వక్స్ ల్యాండ్ అథారిటీ కింద
పనిచేస్తూ ఉన్నాయి అండర్ వక్స్ యాక్ట్ ఆఫ్ 1995. మన ఇండియాలో ముఖ్యంగా మన హైదరాబాద్ లో కూడా చాలా వక్స్ బోర్డ్ కింద ల్యాండ్స్ ఉన్నాయి కదా. ఎస్ ఉన్నాయి. ఓకే రైట్. ఇదండి దీనికి సంబంధించిన ఈ క్వశ్చన్ సంబంధించిన టోటల్ న్యూస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కవాల్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ న్యూస్, విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్, ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు. మరి దీనికి ఆప్షన్ చదవడం అవసరమా? ముఖ్యంగా తెలంగాణ వ్యక్తులు. ఎక్కడుంది? పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ఇప్పటి మంచిర్యాల జిల్లాలో ఉంది కవ్వాల్ టైగర్ రిజర్వ్. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా 6 ఫారెస్ట్ ఆఫీసర్స్ ని తెలంగాణ గవర్నమెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ చేయడం జరిగింది? బికాస్ ఆఫ్ దేర్ నెగ్లిజెన్స్ ఇన్ కర్బింగ్ ద టీక్ స్మగ్లింగ్. ఈ టేకు చెట్లు ఉంటాయి కదా, ఈ టేకు చెట్లు స్మగ్లింగ్ అనేది ఏరియాలో చాలా జరుగుతుంది. దాన్ని చూడనట్టుగా వదిలేసిన కారణం చేత 6 ఫారెస్ట్ ఆఫీసర్స్ ని తెలంగాణ గవర్నమెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. సో ఆటోమేటికలీ మనకి ఇది ఇంపార్టెంట్ అవుతుందా లేదా? కవాల్ టైగర్ రిజర్వ్, ఎస్ కవాల్ టైగర్ రిజర్వ్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంది? పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతపు మంచిర్యాల జిల్లాలోని జన్నారం అటవీ ప్రాంతంలో ఇది ఉంటుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ దక్షిణ్ భారత్ సంస్కృతిక్ కేంద్ర రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ హైదరాబాద్, సారీ విచ్ సిటీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ చెప్పేశానా? ఎస్ చెప్పేశాను. సో ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కొచ్చి. మరి ఏ సిటీలో ఉంది ఇది? హైదరాబాద్ లో ఉంది. మరి దీన్ని హైదరాబాద్ లో ఎవరు ఇనాగ్రేట్ చేశారు రీసెంట్ గా? ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ కల్చర్ అయిన కిషన్ రెడ్డి గారు కలిసి ఈ దక్షిణ్ భారత్ సంస్కృతిక్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మరి దేని కింద ఉంటుంది ఇది దక్షిణ్ భారత్ సంస్కృతిక్ కేంద్ర? దిస్ ఈజ్ అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళది ఇది. అసలు సంగీత్ నాటక్ అకాడమీ అంటే ఏంటి? అంత ఇందులో ఏం నేర్పిస్తారు, లేకపోతే ఇది దేనికోసం నిల్చుంటుంది అంటే దిస్ ఈజ్ అన్ ఇండియన్ నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్, డ్రామా అండ్ డాన్స్. దీన్ని ఈ సంగీత్ నాటక్ అకాడమీని 1953లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఎయిమ్స్ టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ ఇండియాస్ డైవర్స్ కల్చరల్ హెరిటేజ్. డైవర్స్ అంటున్నాడు అంటే నార్తర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్, ఒక టైప్ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్ ఉంటాయి. సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక టైప్ ఉంటాయి, ఈస్టర్న్ పార్ట్ లో ఒక పార్ట్ ఉంది. సో ఇవన్నిటిని ప్రిజర్వ్ చేయడం అండ్ వాటిని ప్రమోట్ చేయడం ఈ సంగీత్ నాటక అకాడమీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మరి సంగీత్ నాటక్ అకాడమీ దేని కింద పనిచేస్తూ ఉంటుంది? దో ఇట్ ఈస్ అన్ అటోనమస్ బాడీ బట్ ఇట్ స్టిల్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అటోనమస్ బాడీయే బట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దీనికి టోటల్ హోల్ అండ్ సోల్ దీన్ని చూసుకుంటూ ఉంటారు. మరి దీనికి చైర్మన్ ఎవరు నియమిస్తారు సంగీత్ నాటక అకాడమీ కంటే? సంగీత్ నాటక్ అకాడమీ చైర్మన్ విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఏ 5-year టర్మ్. దీనికి ఫుల్ గా ఫండ్స్ గవర్నమెంట్ నుంచే వస్తుంటాయి. మరి దీనికి సంబంధించిన రీజియనల్ అకాడమీస్ కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకోసం? ఇవి దేనికోసం వర్క్ చేస్తూ ఉంటాయి? టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఇండియన్ కల్చర్, ముఖ్యంగా మ్యూజిక్, డాన్స్ అండ్ డ్రామాస్ లో. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది ఇందాకే క్లాస్ లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టానంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ యూపీఐ పేమెంట్ సిస్టమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ 2 countries? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? శ్రీలంక అండ్ మారిషియస్, ఆస్ట్రేలియా అండ్ ఈజిప్ట్, చిలీ అండ్ పెరు, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. మరి ఏ దేశాల్లో? శ్రీలంక అండ్ మారిషియస్. దీనికి ఇనాగ్రేషన్ సెరమనీకి ఇది విర్చువల్ గానే జరిగింది, బట్ ఎవరు అటెండ్ అయ్యారు అన్నాను? మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, అలాగే శ్రీలంకన్ ప్రెసిడెంట్ రనిల్ విక్రమసింఘే అండ్ మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రవీణ్ కుమార్ జగన్నాథ్. దే హ్యావ్ ఇనాగ్రేటెడ్ దిస్ సర్వీసెస్. మరి మారిషియస్ కి ఇండియాకు మధ్య అటు యూపీఐ అండ్ రూపే కార్డ్ కి మధ్యలో కనెక్టివిటీకి సంబంధించిన అగ్రిమెంట్ కుదిరింది. అండ్ ఇండియాకు శ్రీలంకకు మధ్య ఓన్లీ యూపీఐకి సంబంధించిన ఇది మాత్రమే జరిగింది. ఓకే మరి ఇది ఎందుకు తీసుకొచ్చారు? మెయిన్ ఉద్దేశం ఏంటి? ముఖ్యమైన ఉద్దేశం, దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఎకనామిక్ టైస్ బిట్వీన్ దీస్ కంట్రీస్ అండ్ కనెక్టివిటీ బిట్వీన్ ద కంట్రీస్. ఓకే ఎకనామిక్ టైస్, హిస్టారికల్ కల్చరల్ కనెక్టివిటీస్ ఆల్రెడీ ఉన్నాయి కదా, దాన్ని ఇంకా పెంపొందించడానికి ఇది పనికొస్తుంది. ఓకే రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూపీఐ మీద 100% క్వశ్చన్ వస్తుంది ఈసారి. ఓకే రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.